చెప్పుకోవచ్చు. చందు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ. తెలంగాణలో రాజకీయం హీటెక్కింది. బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ ఈటెల రాజేందర్ హాట్ కామెంట్స్ చేశారు. ఈటెల వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్ అయింది. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. సీఎంపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ఎంపీ ఈటెల స్పష్టం చేశారు. అసలు ఏం జరిగిందో పూర్తి డీటెయిల్స్ అందించడానికి ఫీల్డ్ రిపోర్ట్లో మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర. థ్యాంక్ యూ చందు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయం అంతా కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య హాట్గా కొనసాగుతుందనే చెప్పాలి. ఎందుకంటే ఎంపీ ఈటెల రాజేందర్ సీఎం రేవంత్ రెడ్డిపై చేసినటువంటి హాట్ కామెంట్స్ కాస్త ప్రస్తుతం రెండు పార్టీల మధ్య పెద్ద దుమారాన్ని రేపుతున్నాయని చెప్పాలి. ముఖ్యంగా మల్కాజ్గిరి నియోజకవర్గం కేంద్రంగా కొన్ని ఇళ్లను అధికారులు కూల్చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు 50 సంవత్సరాల పైగా ముందు నిర్మించినటువంటి ఇళ్లన్నిటికి కూడా ప్రధానంగా నోటీసులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు దాంట్లో భాగంగానే ఇల్లు కూల్చేసేటటువంటి సమయంలో ఈటెల రాజేంద్ర అక్కడ పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా ఈటెల రాజేంద్ర మాట్లాడుతూ ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఇళ్లపై హైడ్రా పేరుతో సీఎం రేవంత్ రెడ్డి ఇటువంటి దురాఘాతానికి పాల్పడుతున్నాడు. ముఖ్యంగా పేదల ఇళ్లను కూల్చడానికి సీఎం రేవంత్ రెడ్డి దూకుడుగా ముందుకు వెళ్తున్నాడు. కానీ ముఖ్యంగా కబ్జా చేసినటువంటి కబ్జా రాయిల మీద మాత్రం సీఎం రేవంత్ రెడ్డి దూకుడుగా ఎందుకు వెళ్ళడం లేదంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. ఈ సందర్భంగా మల్కాజ్గిరిలో ఏదైతే ప్రభుత్వం కూల్చేసేందుకు సిద్ధమైందో ఆ నివాసాలని సందర్శించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పైన ఎంపీ ఈటెల రాజేందర్ కొన్ని హాట్ కామెంట్ చేశారు. ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక సాడిస్టు, ఒక తుగ్లక పాలన నడుస్తుంది. ముఖ్యంగా ఒక భయంకరమైనటువంటి పాలనని ప్రజలకు చూపిస్తున్నాడంటూ కూడా ఈటెల రాజేందర్ పైన కొన్ని సంచలన కామెంట్ చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ నేతలంతా కూడా ఈటెల రాజేందర్పై మండిపడుతున్నారు. ముఖ్యంగా ఈటెల రాజేందర్ తన స్థాయిని మర్చిపోయి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి పైన హాట్ కామెంట్ చేశారు. బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ కూడా కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలంతా కూడా డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఈ సందర్భంగా కాంగ్రెస్కి సంబంధించినటువంటి విభాగం యూత్ కాంగ్రెస్ నేతలతో పాటు అదేవిధంగా ఎన్ఈసీ విభాగానికి సంబంధించినటువంటి నేతలంతా కూడా సామీర్పేటలో ఉన్నటువంటి ఈటెల రాజేందర్ నివాసాన్ని ముట్టడించడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ పోలీసులు కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి ఆయన నివాసం వద్ద భద్రతను ఏర్పాటు చేసినటువంటి సందర్భం. ప్రస్తుతం ఆ సందర్భంగా మరొకసారి ఈటెల రాజేందర్ సీఎం రేవంత్ రెడ్డి పైన హాట్ కామెంట్ చేశారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సామాన్య మధ్యతరగతి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కారం చేయండి, అంతేకాని హైడ్రా పేరుతో కానీ అదేవిధంగా గతంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూముల్లో దాదాపు 30-40 సంవత్సరాలకు పైగా కూడా నిర్మించినటువంటి ఆ ఇళ్లన్నింటిని కూడా కూల్చేటటువంటి ప్రయత్నం చేయకండి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి పైన మరొకసారి హాట్ కామెంట్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలు ముఖ్యంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కానీ అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి జగ్గారెడ్డి కానీ ఈ ఇద్దరు నేతలు కూడా ఈటెల రాజేందర్ పైన హాట్ కామెంట్ చేశారు. దీంతో ఒక్కసారిగా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఎదురుదాడి చేయడం జరిగింది. ముఖ్యంగా బీజేపీ నేతలు ఒకటే చెప్తున్నారు, మా సంస్కృతి పార్టీ కార్యాలయాలపైన కానీ అదేవిధంగా నేతలకు సంబంధించినటువంటి నివాసాలపైన కానీ మేము ఎప్పుడూ ముట్టడించలేదు, దాడులు చేయలేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సంస్కృతే ముఖ్యంగా నేతలకు సంబంధించినటువంటి ఇళ్లను ముట్టడించడం కానీ పార్టీ కార్యాలయాల్ని ధ్వంసం చేయడం లాంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా మండిపడ్డారు. ముఖ్యంగా ఈటెల రాజేందర్ చెప్పిన దాంట్లో తప్పేముంది? ముఖ్యంగా రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తుంది. ప్రజల సమస్యలను గాలికి వదిలేసి రాష్ట్రంలో ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కానీ మంత్రులు కానీ ముఖ్యంగా ఇతర వ్యాపకాలపైన ముఖ్యంగా ఒకవైపు హైదరాబాద్ కేంద్రంగా మిస్ వరల్డ్కి సంబంధించినటువంటి పోటీలు జరుగుతున్నాయి, దానిపైన దృష్టి కేంద్రీకరించారు. కానీ ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు కానీ రైతుల సమస్యలు కానీ గాలికి వదిలేశారు. దీనికి సంబంధించినటువంటి అంశంలో ప్రజల తరపున మేము బీజేపీ నేతలు ప్రశ్నిస్తే తప్పేంటంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా
కాంగ్రెస్ నేతలపైన మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి దీటుగానే కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలు కూడా సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వర్సెస్ అదేవిధంగా కాంగ్రెస్ మధ్య నేతల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా దీనిపైన ఎంపీ ఈటెల రాజేందర్ చేసినటువంటి వ్యాఖ్యలపైన అటు మహేష్ కుమార్ అదేవిధంగా జగ్గారెడ్డి కూడా సంచలనమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా జగ్గారెడ్డి ఎంపీని ఈటెల రాజేందర్ని కోట్ చేస్తూ కూడా నేను రాజకీయాల్లో కౌన్సిలర్గా ఎన్నికైనటువంటి సమయంలో నువ్వు చదువుకుంటున్నావు, అసలు నీకు నీ స్థాయి ఏందో నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్నావు అంటూ కూడా ఆయన హాట్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఎంపీ ఈటెల రాజేందర్ సీఎం రేవంత్ రెడ్డి పైన చేసినటువంటి వ్యాఖ్యల కేంద్రంగానే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయాలు హీట్ ఎక్కాయని చెప్పాలి. చందు. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ. మరో అంశం చూద్దాం. తిరుపతిలో అంగరంగ వైభవంగా గంగమ్మ జాతర ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారు వజ్ర కిరీట అలంకరణతో దర్శనం ఇచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలొచ్చారు. భక్తులకు ఎలాంటి